తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో ఇచ్చి చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ శాఖ కార్పొరేషన్లు మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో ఇచ్చి చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ శాఖ కార్పొరేషన్లు మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లను వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ భారతి. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వేగంగా ముందుకు వెళ్తుంది, అడుగులు ముందుగా పడుతున్న పరిస్థితి. ఇప్పటికే ప్రతిపక్షాలైన బీజేపీ అటు టీఆర్ఎస్ పార్టీ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, ఎదుర్కోవడానికి ఏ క్షణమైనా బీజేపీ మాత్రం సిద్ధంగా ఉంది అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 2 రోజుల క్రితం రామచంద్రరావు ప్రకటన. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నాము, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఆ దిశగా అడుగులు వేస్తాము, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికార పార్టీని తిప్పికొడతామంటూ బీఆర్ఎస్ పార్టీ మరోపక్క సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో మొత్తానికి నిన్న మేడారంలో ఏదైతే తొలిసారి రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కేబినెట్ సమావేశం నిన్న మేడారంలో జరిగింది. ఆ మేడారం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో ఫిబ్రవరి 7లోపే మొదటి వారంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరాలి అని చెప్పేసి ఏదైతే నిన్న కేబినెట్లో తీర్మానం చేశారో రేపో ఎల్లుండో ఇక ఎన్నికల నగారా మోగనున్నదే నేపథ్యం. ఎన్నికల నగారా మొగనున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దిశగా వేగంగా అడుగులు కదుపుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకనంటే ఈరోజు ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణలో అధికార పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలను. పట్టణాలలో ఖచ్చితంగా మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలను కైవసం చేసుకోవాలి, మేయర్ పీఠాలను, కార్పొరేషన్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్న దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే ఈరోజు అధికార పార్టీ వెంటనే ఒక లీస్ట్ కూడా మంత్రుల్ని కూడా ప్రకటన చేసింది. వాళ్ళని ఇన్ఛార్జి బాధ్యతలు ఎన్నికల వ్యూహకర్తలుగా నియమించిన పరిస్థితి. అందులో చూసుకున్నట్లయితే పార్లమెంటు నియోజకవర్గం ఆ ఇన్ఛార్జి పేర్లు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ సుదర్శన్ రెడ్డిని, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మల్కాజ్గిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, చేవెళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి సీతక్క, వరంగల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, ఖమ్మం కొండా సురేఖ, ఇలా ఈ మంత్రుల్ని పార్లమెంటు నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యూహకర్తలుగా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి. ఈ మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పారు. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కైవసం చేసుకునే దిశగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలి, పట్టణాల్లో కాంగ్రెస్ బలోపేతం కావాలి, అత్యధిక చైర్మన్ పీఠాలు కైవసం చేసుకోవాలని అంటే ఇప్పటి నుండే పావులు కదపాలి అని కాంగ్రెస్ పార్టీ మాత్రం అత్యంత వేగంగా ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి స్వయంగా మంత్రులనే రంగంలోకి దించి కార్యకర్తలు ఏదైతే అభ్యర్థులని సెలెక్ట్ చేసే పరిస్థితి నుంచి చివరి వరకు
ఆ మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలు వాళ్ళకి అప్పజెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ఆయా బాధ్యతలు అప్పజెప్పిన మంత్రులు ఈ రోజు నుంచే రంగంలోకి దిగాలి, సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలి, కార్యకర్తలతో మమేకమై ఆయా మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే దిశగా, అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయాలి అంటూ సూచన చేశారు. ఇంతకుముందే ఆ మంత్రుల ప్రకటన కూడా చేశారు. వాళ్ళకు సంబంధించిన ఆ లిస్ట్ను మనం చూసుకున్నాము. ముఖ్యంగా కీలకమైన ఆ మంత్రులని అంటే క్యాబినెట్లో కీలక రోల్లో ఉన్న మంత్రులకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అవసరం అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఈ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి నేను కూడా దిగుతాను అంటూ కార్యకర్తల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపే దిశగా మాత్రం ఈ దిశగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలి అంటూ సూచనలు చేశారు. నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికలపైనే ఇక రేపో ఎల్లుండో ఎన్నికల నగారా నోటిఫికేషన్ మోగనున్న నేపథ్యంలో ఈసీకి ఇప్పటికే CDMA మనం చూసాము. ఆ చైర్మన్ శ్రీదేవి కూడా రిజర్వేషన్లు ప్రకటించారు. దానికి సంబంధించింది కూడా ఈసీకి అప్పజెప్పారు. ఆ రిజర్వేషన్ల లిస్టును కూడా అప్పజెప్పారు. ఇక మున్సిపాలిటీ ఎన్నికల నగార మోగనున్నమే అంతరి వెంటనే రంగంలోకి దిగి ఇప్పటికే ఆ కీలక సమావేశాలు ఏదైతే ప్రతి ఈ మున్సిపాలిటీ బాధ్యతలు అప్పజెప్పారో మంత్రులకు, అక్కడ ఈ రోజు నుంచే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి కార్యకర్తలతో మమేకమై ఆ సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపిక నుంచి చివరి ఆ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ వరకు ప్రతి ఒక్కటి మంత్రులు బాధ్యులుగా ఉండాలి, వాళ్ళే వ్యూహకర్తలుగా ఉండాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు బాధ్యతలు చెప్పడం జరిగింది. భారతి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.